కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. విజయవాడలో ఉండే శ్రీభాష్యం జగన్నాథాచార్య స్వామి వారు రచించిన భగవత్ సాక్షాత్కార వైభవము అనే శ్రీమన్నారాయణ అష్టాక్షి క్షేత్ర మహాత్మ్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఇందులో ప్రథమ అధ్యాయంలో 100 శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకున్నాం. అష్టాక్షి క్షేత్రం ఎలా ఆవిర్భవించింది, మన ఆచార్యులు జీయర్గా సన్యాసాన్ని ఎలా తీసుకున్నారు, ఎక్కడ పుట్టారు, ఆయన యొక్క విశేషాలన్నీ మనం తెలుసుకుంటూ మన ఆచార్యుల యొక్క గుణగణములను గురించి మనం తెలుసుకుంటూ అష్టాక్షి క్షేత్రం ఎలా ఉండేది, ఎలా మార్పు చెందిందో, జప హోమాదులతోటి సస్యశ్యామలంగా ఎలా మారిందో వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం. వేద పాఠశాల, అలాగే గోశాలలు, భారద్వాజ మందిర నిర్మాణము, తపోవనము, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. 101వ శ్లోకం నుండి శ్లోకాల తాత్పర్యాన్ని మనం తెలుసుకుందాం. ఆ క్షేత్రమునందే ఉపనిషత్ ప్రతిపాద్యమైన మంత్రమును, మంత్రార్థమును, పూర్వాచార్యులు ప్రసాదించిన విపుల వ్యాఖ్యాన విశేషములను యతివరులు తమ శ్రీపాదములను ఆశ్రయించిన శిష్యులకు సదా స్వయముగా ప్రసాదించుచున్నారు. అచ్చటికి చేరిన భక్తులు యతివరుల పాదములను ఆశ్రయించి మంత్రోపదేశములను పొంది గొప్ప భక్తి శ్రద్ధలతో జపమాచరించి జీవిత పరమార్థమైన శాశ్వత సుఖమును పొందు మార్గమును అవలంబించిన వారే శ్రీమన్నారాయణమూర్తి కృపను పొంది ధన్యులగుచున్నారు. సంతోషముతో మంత్రమును జపించుచు, మంత్రమును దాని అర్థమును మనస్సులో భావించుచు, మంత్రముచే తెలుసుకొనబడు శ్రీహరిని ధ్యానించుచు భక్తులు తపోవనములో కాలము గడుపుచున్నారు. అష్టాక్షరి మంత్రమును పొంది తపోవనములో శ్రీహరిపై తగులుకొనిన మనస్సు కలవారే జపించుచు, ధ్యానము చేయుచు, మరల పునశ్చరణలు చేయుచు భక్తులు ధన్యత నొంది చతుర్విధ పురుషార్థములను పొందుచున్నారు. చిత్, అచిత్, ఈశ్వరులు అనెడు 3 తత్వములను విశదీకరించు శాస్త్రములను అయోగ్యులు చెవిన పడకుండా రహస్యముగా ఉంచి అనుష్ఠానము చేయవలసిన 3 మంత్రములను వివరముగా తెలుసుకొనవలసిన సంస్కృత, ద్రావిడ వేదాంతములను భక్త సులభులైన యతివరుల నుండి శిష్యులు పొందుచున్నారు. పూజ్యులు ఆచార్య శ్రేష్ఠులు అగు శ్రీ జీయ స్వామివారు వేదాంత శాస్త్ర అర్థములను తెలుసుకొనుటకు దీక్ష వహించిన తమ శిష్యులకు శటగోపులు, భగవద్ రామానుజులు మొదలగు ఆళ్వారాచార్యులు ప్రసాదించిన గ్రంథములను సవ్యాఖ్యానముగా కటాక్షించుచున్నారు. శ్రీ మహావిష్ణువు స్థిరముగా నివసించుచున్న వాడై అచ్చటికి ఏతించిన వారికి, తన నామ సంకీర్తనము చేసిన వారికి యాదృచ్ఛిక, ప్రాసంగిక, ఆనుషంగిక సుకృతములను 3 ప్రసాదించుచు పరిపాలించుచున్నాడు. సంపద కోల్పోయి నష్ట నివారణార్థము ప్రార్థించు ఆర్తులు, మరిన్ని సంపదలు సుఖములు కోరు అర్థార్థులు, పరతత్వరూపమును తెలుసుకొనగోరు వారు, శ్రీహరి పాదసేవా పరాయణులైన దాసజనులు కూడా ఆశ్రమమును సందర్శించుచున్నారు. ఇటువంటి సుకృతమతులైన జనులందరితో కలిసి దేవదేవుడు శ్రీమన్నారాయణమూర్తి పరమానందమును పొందుచు దూరదేశమేగిన స్వపుత్రులు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంత సంతుష్టుడగునో అంత హర్షము కలిగిన వాడగుచున్నాడు. మహాపుణ్యతమమైన ఈ క్షేత్రములో ఒక ప్రదేశములో వృద్ధులు 50 సంవత్సరముల పైబడిన వారు తమ లౌకిక సంసార బంధములను త్యజించి మధుసూదనుని యందు అనురక్తులై మంత్ర అనుష్ఠానమును చేయుచు పరమార్థమును పొందుటకై తప్పించుచున్నారు. ఈ విధముగా సర్వదా మంత్ర అనుష్ఠానమునందు అనురక్తులైన భక్తుల వలన, ఎల్లప్పుడూ సందర్శించు జనుల వలన, నియమనిష్టలను పాటించుచు జప తపములను ఆచరించు వారి వలన, నామ సంకీర్తనము స్తోత్ర పారాయణాధికములను అనేక మార్లు చేయువారి వలన శ్రీమన్నారాయణుని బలము దినదిన ప్రవర్ధమానమగుచున్నది. ఈ రకముగా అనేక కోట్ల సంఖ్యలో జప హోమ తర్పణములు జరుగుచున్న మనోహరమైన క్షేత్రమునందు మంత్రశక్తి అత్యద్భుతముగా నిక్షిప్తమగుచున్నది. రమ్యమైనది ఈ అష్టాక్షి క్షేత్రము. శ్రీ వైకుంఠనారాయణులు రమ్యమైన స్వామి, పద్మములను హస్తములయందు ధరించిన లక్ష్మీదేవి రమ్యమైన మాత, పరమార్థము తప్ప వేరేమి కొరని భక్తులు రమ్యమైన వారు. ఆశ్రమములోని శ్రీ వైకుంఠనారాయణను ఆశ్రయించి ప్రారబ్ధము, సంచితము, ఆగామి అను 3 రకములైన కర్మలను కలిదోషము వలన సంప్రాప్తించిన దుష్ట కర్మాచరణను అనుక్షణము ఒనరించుచున్న పాప సమూహములను, పురాకృత పాపములను పోగొట్టుకొనిన వారే జనులు పవిత్రులగుచున్నారు. శ్రీమన్నారాయణ అష్టాక్షి క్షేత్రముతో సమానమైన క్షేత్రము
అష్టాక్షరి మంత్రముతో సమానమైన మంత్రము, అష్టాక్షరి క్షేత్రములో ఉన్న శ్రీ వైకుంఠనారాయణ వంటి భగవంతుడు కలిసి ఒక్కచోటనే ఉన్న స్థలము లోకమున వేరెక్కడనూ ఉండదు. ఇదియే క్షేత్రము, ఇదియే కదా క్షేత్రము. స్వయంభువైన శ్రీ వైకుంఠనారాయణుడే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. పరమార్థమును ఇచ్చు మంత్రము అష్టాక్షరియే. ఇచ్చటనున్న వీరే కదా ధన్యులు. శ్రీమన్నారాయణ అష్టాక్షి క్షేత్రమునందలి శ్రీ వైకుంఠనారాయణులు భగవంతుడైన పరవాసుదేవుడే. ఆ పరాత్పరుడు ఆచంద్ర తారార్కము ఈ దివ్యభూమి యందు నివసించుచు ప్రపన్నులైన తనను ఆశ్రయించిన భక్తజనులను నిత్యము పరిపాలించుగాక అని భగవత్ సాక్షాత్కార వైభవంలోని మొదటి అధ్యాయం 117 శ్లోకాలతోటి పూర్తయింది. దీని తర్వాత ద్వితీయ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు శ్రీమాన్ శ్రీభాష్యం జగన్నాథాచార్య స్వామి వారు. రెండవ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ద్వితీయోధ్యాయ. ఆ విధముగా పుణ్యమైన అష్టాక్షి క్షేత్రమునందు గల ఆశ్రమము అభివృద్ధి చెందుటను సమీక్షించి శ్రీ స్వామివారు శిష్యులతో గోష్ఠిని నిర్వహించి కాలక్షేపము అనబడు వేదాంత శిక్షణా పాఠమును విశాఖ నగరములో ఆరంభించిరి. ద్రవిడ వేదాంత రహస్యములుగా లోకములో మిక్కిలి ప్రసిద్ధి పొంది శిష్యులు ఆర్తితో వినగోరెడు విశేషములను బోధించుచు ధీమంతులైన శ్రీ స్వామివారు ఒక సంగతిని మధురమైన మాటలతో తెలియజేశారు. ప్రియ శిష్యులారా, గొప్పదైన విషయాన్ని వినండి. ఈ వార్త వలన పరాత్పరుడైన భగవంతుని కృపా విశేషము తేటతెల్లమగును. భగవత్ కటాక్షం అనేడు భాగ్య విశేషము వలన ఈ దినము కాలక్షేపము పూర్తి అయిన పిమ్మట పూజ్యుడైన శ్రీహరిని విశేషముగా నేను చిత్రపటంలో దర్శించాను. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయముగా ఒక చిత్రపటములో ఉన్న రూపము వంటి రూపము ధరించి ఆళ్వారాచార్యుల దయావర్షము చేత నాకు ఆప్యాయముగా తన దర్శనమును ఒసగెను. ఆ స్వామిని సేవించిన పిమ్మట శ్రీ వెంకటాచలాధీశునకు ఒక ఆలయము మనోహరముగా నిర్మించవలనని సంకల్పము కలిగినది. ఆ విషయమును శ్రీ స్వామివారి నుండి యాదృచ్ఛముగా వింటూనే ఒక యశస్వి అయిన శిష్యుడు శ్రీనివాసమూర్తిని తీసుకుని వచ్చుటకు ప్రయత్నమును చేయనారంభించెను. శ్రీ స్వామివారు ఇంకనూ ఇలా చెప్పసాగిరి. మీరందరూ నా వృత్తాంతమును తెలిసినవారు, శుభకరమైన ఆశ్రమను స్థాపించుట కూడా ఎరిగినవారే. శ్రీమన్నారాయణ్ణి అనుగ్రహముచే సాటిలేని కీర్తి ప్రతిష్టలు కలిగి అభివృద్ధి చెందుట విదితమే మీకు. చక్కని ఈ అష్టాక్షి క్షేత్రము అఖిల జగత్కారుడైన వెంకటేశ్వర స్వామికి అందమైన ఆలయము నిర్మించుటకు యోగ్యమైన ప్రదేశము అని తోచుచున్నది. మీరందరూ మనస్సుల్లో ఆలోచించుడు, భక్తితో ప్రయత్నము చేయదము అని విరమించిరి. మనస్సులకు అత్యంతము ప్రియతమమైన ఆ మాటలను విని యతివరుల శిష్యులందరూ బాగా సంతోషమును వ్యక్తం చేస్తూ ఆలయ నిర్మాణ కార్యక్రమమును ఆరంభించిరి. కార్యభారమును ఆచార్యులకు శ్రీ స్వామివారి యందు దేవదేవుని యందు ఉంచిరి. పూజ్యులైన శ్రీ స్వామివారి సమ్మతికి ప్రీతి చెంది శిష్యులందరూ ఆలయ నిర్మాణ కార్యమునందు నిమగ్నులగుటను గమనించి ఇక శ్రీ వెంకటనాయకుని అర్చామూర్తికై నిరీక్షించుచుండిరి. ఇంతలోనే జగత్పతి భగవంతుడైన శ్రీనివాసుడు అర్చామూర్తిగా తానే స్వయంగా రూపం ధరించి భక్తుల శ్రమను హరించుటకై ఆశ్రమమును చేరెను. శ్రీ జియర్ స్వామివారి ఆర్తిని తెలిసి క్షేత్రం యొక్క దివ్యమైన శోభను, అచ్చటి నిక్షిప్తమైన తపోబలమును పరిశీలించి లక్ష్మీదేవితో సహా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రమములో నిత్య నివాసము చేయుటకు వేయించేశాను. ఆ విధముగా వేయించేయుచున్న పరమాత్మను చూచి తమకు పూర్వము కలిగిన స్వప్న వృత్తాంతము స్ఫురణకు రాగా పరమాశ్చర్యముతో యతివరులు ఉద్ఘోషించిరి. అతడే ఇతడు అని బిగ్గరగా అనేక మార్లు వచించుచు తత్తరపడుచు శ్రీనివాస స్వామికి స్వాగత వచనములను సుస్వరముగా ఆలపించుచు ఎదిరేగిరి. ఆ దృశ్యములను అబ్బురముగా తిలకించుచున్న భక్తుల కలకలము శాంతించిన తర్వాత తపస్సంపన్నులైన శ్రీ స్వామివారు ప్రసన్న చిత్తులై శిష్యులను ఉద్దేశించి ఇట్లు పలికిరి. నేను పూర్వాశ్రమమునందు తపస్సు చేయుట కొరకు దేశ పర్యటన చేయుచు యాదృచ్ఛికముగా తాపసులకు ఆలవాలమైన వాసుదాసాశ్రమమును చేరితిని. ఆ ప్రదేశమును చూచి మిక్కిలి ప్రీతితో అచ్చట కొంతకాలము ఇంద్రియ నిగ్రహముతో మౌనవ్రతము ఆచరించుచు తపస్సు చేసుకొనుచు నివసించుదుము అని అనుకొంటిని. ఆచార్య అనుగ్రహముతో పరాత్పరుని ఆమోదము పొంది ఆ క్షేత్రమునందే శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానించుచు ఉంటిని. ఏకాంతవాసము చేయుచు పరిమితమైన ఆహారము తీసుకొనుచు జనులతోటి కలయికను విడిచి యతులు అవలంబించే నియమములను అభ్యాసము చేయుచుంటిని. అటుల సాధన చేయుచున్న కాలములో ఒక దినమున ఆశ్రమవాసుల గొప్పదైన కలకలము వినబడినది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ సంరంభము
దూరదర్శన యంత్రము టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారము చేయబోచున్నారని ఆ సందడి సారాంశము. ఆ వాక్యములు విని కోలాహలమునకు కారణము తెలుసుకొని నేను అవలంబించిన నియమములను గుర్తు తెచ్చుకొని కట్టుబాట్ల సంకెళ్లను ఎరిగి నాకు నేనే ఏర్పరచుకున్న ధర్మవర్తమునకు బద్ధుడై నా అసక్తతకు చింతించుచు ఆ ఉత్సవ సంభ్రమమును చూడకనే నా నివాసమునకు తిరిగి వచ్చి తిని స్వామి ఉత్సవము దర్శించలేకపోయి తిని అను దుఃఖముతో తప్పించుచున్న హృదయముతో మనస్సులో ఆ ఉత్సవమునే మాటిమాటికి స్మరించుకొనుచు క్రమముగా నిద్రకు వసుడనైతిని. చింతాక్రాంతుడనైన నాకు శ్రీ వెంకటనాథుడు స్వప్నములో సాక్షాత్కరించినాడు. బ్రహ్మోత్సవములోని రూపముతోనే దర్శనమును అనుగ్రహించినాడు స్వామి. ఆనంద దుఃఖ వేగములతో సమ్మిళితుడనైన నన్ను ఓదార్చుచు, నాయనా, నీ నివాసమునకు నేను వచ్చేదను అని పలికెను. వాసుదాసాశ్రమంలో తపోదీక్ష ముగిసిన తర్వాత కొంతకాలానికి దివిదేశ పర్యటన చేస్తూ ఒకమారు తిరుమలను దర్శించి తిని ఆశ్చర్యముగా శ్రీ వెంకటాచలాధీశుడు నన్ను ఆప్యాయముగా ఆశ్వాసించుచు ప్రీతితో తన దివ్యమంగళ విగ్రహమును పూర్వము నాకు ప్రదర్శింపజేసిన దానినే కాన్పింపజేశాను. స్వప్నములో దర్శించిన మూర్తిని ఎదురుగా సేవ సాయించుచున్న రూపమును మాటిమాటికి చూచి అనుభవించుచు నేత్రములకు తృప్తి తీరక మనస్సులో స్వామిని ప్రతిష్ఠించుకొని తనివి తీరక ఆశ్చర్యచకితుడనై తాపము తీరిన వాడినైతిని. కాలము గడవగా భగవత్ సంకల్పము చేత సన్యాసాశ్రము స్వీకరించి యతిగా మారితిని. కాలగమనములో ఆ స్వప్నము పూర్తిగా మరిచిపోయాను. భగవత్ కృపచేత ఈ దినము మరలా స్ఫురణకు వచ్చినది. ఏమి భాగ్యము, ఏమి అదృష్టము! నాకు ఈ దినము ఎంత విశేషమైనదో కదా. నేను మరిచిపోయినప్పటికీ భగవంతుడు తానే గుర్తుంచుకుని నా దగ్గరికి విచ్చేసినాడు అని విపులముగా పూర్వవృత్తాంతమును, స్వప్నగాథను, భగవంతుడు ఆశ్వాసించిన విధమును చెప్పుచు మనస్సులో భగవంతుని ధ్యానించుచు మనస్వి అయిన శ్రీ స్వామివారు విరమించిరి. ఇప్పుడో జరిగిన వృత్తాంతమును అప్పుడే ఆ దినమే జరిగినట్లుగా తమ విశాల నేత్రములు ఆనందాశ్రువులతో చెమర్చగా ఆహ్లాదకరమైన వీక్షణములతో అనుభవించుచు వివరించుచున్న ఇతివరులను శిష్యులందరూ ఆశ్చర్యచకితులై చూశారు. అచ్చటకు వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గాంచి శ్రీ వైకుంఠనారాయణులు శ్రీనివాసుని స్వాగతించిన వరాహస్వామి వల్లనే సంతోషముతో స్వయముగా ఎదురేగి సకల ఉపచారములతో స్వాగతించిరి. అక్కడికి ఏతించిన శ్రీ వెంకటాచలనాథునికి బాగా సంతోషం పొందిన భక్తులు శ్రీ యతివరులతో కలిసి అభిషేకము సమర్పించి పరమానందము చెందారు. ఐరావతముచే తీసుకొని రాబడిన జలములతో ఇంద్రుడు శ్రీకృష్ణునికి చేసిన అభిషేకము వలె శ్రీనివాసుడు క్షీరములతోనూ శుద్ధ జలములతోనూ అభిషేకము స్వీకరించిన వాడై మిక్కిలి ప్రకాశించెను. అభిషేకానంతరము స్వామి దివ్యమంగళ విగ్రహము నుండి భూమిపై జాలువారిన క్షీరములను చూచి పాలకడలిలోనున్న మహావిష్ణువు వలె గోచరించుటను మనసులో భావించి అచ్చటగల భాగవతోత్తములు భక్తులు ధన్యులయ్యారు. దేవదేవుని బాగుగా పరిశీలించి చూచి యతివరుల స్వప్నగాథను విని అనుభవించి వెంకటాచలము నుండి ఇక్కడకు భగవంతుడైన విష్ణుమూర్తి స్వయముగా వేంచేసినాడా అని ఆశ్చర్యముతో ఒకరికొకరు చెప్పుకొనుచుండిరి. ఆ విధముగా తలంచుచు మునివరుల శిష్యులు మహాప్రీతి కలవారై తాము చేయవలసిన కార్యము నిశ్చయముగా ఎరిగినవారై భక్తి శ్రద్ధలతో సమకూర్చిన ద్రవ్యములతో మందిర నిర్మాణము పూర్తి చేయుటకు త్వరగా ఉపక్రమించిరి. అనేక వేల ఇటుకలపై గోవిందనామాన్ని స్వహస్తములతో వ్రాసి ఒకరి చేతుల నుండి ఇంకొకరు అందుకొనుచు మానవహారము వలె భక్తి సంతోషములతో మందిర నిర్మాణార్థము ఉంచసాగిరి. గోవిందనామములను సంకీర్తన చేయుచు వర్ష జలములోనూ స్వేద జలములోనూ కూడా స్నానము చేయుచు నిర్మాణమునకు అవసరమైన సామగ్రిని అంతటినీ తొందరగా సమకూర్చుచు కరసేవ రూపమైన సేవను స్వచ్ఛందముగా చేయసాగిరి. కార్యములన్నీ అనుకూలముగా జరుగుచుండుట చేత మందిర నిర్మాణము అచిరకాలములోనే భగవత్ కటాక్షము వలన సంపూర్ణమయ్యను. శాస్త్రసమ్మతమైన చక్కటి సుముహూర్తములో సపరివారముగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని శుభమైన మందిరములో ప్రతిష్ఠించి శ్రీ స్వామివారి శిష్యులతో కలిసి ఆనందాన్ని అనుభవించారు. లక్ష్మీదేవి, గోదాదేవి, గొర్రాళ్వార్లు, శ్రీకృష్ణ పరమాత్మ, భగవద్ రామానుజులు, శటగోపులు, మనవాళ మహామునులు, సుదర్శనులు ఆ దివ్యదేశంలో కొలువు తీరా సంస్థాపించబడ్డారు. సుమారు 100 అడుగుల ఎత్తుతో ఆకాశమంటున్నట్లు ఆలయ గోపురము భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని సూచించున్నట్లు ప్రకాశించుచున్నది. ఏనుగులు, గుర్రములు, చిత్రములైన శిలారూపములతో మహాద్భుతముగా ఆ రాజగోపురము నిర్మింపబడినది. ఆ క్షేత్రములో అతి మనోహరముగా మహాదృఢముగా వైకుంఠ ఏకాదశి పర్వదినమున భగవంతుని వేంచేపు చేయుట కొరకు ఉత్తర ద్వారము గోపురముతో సహా ఏర్పాటు చేయబడినది. రాజగోపురమునకు ఎదురుగా శ్రీరామదూత
కపివీరులలో ముఖ్యుడు వాయుసూనుడు అయిన ఆంజనేయ స్వామి భగవంతునికి అభిముఖముగా నిలబడి ఆయనను సేవించుచు భక్తులను స్వామి దర్శనమునకు పంపించుచున్నట్లుగా ప్రతిష్ఠింపబడి దర్శనమును ఒసగుచున్నాడు. అర్చకులు ఆగమోక్తమైన క్రియలతోనూ వేద మంత్రములతోనూ భక్తిగా నిత్యవిధులు అర్చనాది షోడశోపచార పూజలు మందిరమునందు పవిత్రముగా చేయుచున్నారు. శ్రీరంగ మండపము అను ఉత్సవ మండపమును ముముక్షువులైన భక్తులతో నిర్మింపచేసి శ్రీనివాసుని ఉత్సవముల కొరకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేశారు. లక్ష్మీదేవిని ఉద్దేశించి శుక్రవారం నాడు విశేష పూజలు శాశ్వతముగా భక్తులకు సంపదలను కలిగించినట్లుగా జరిపించబడుచున్నవి. శుక్రవారం నాడు సాయంత్రము డోలోత్సవములో లక్ష్మీదేవి తూగుటుయ్యలను అధిష్ఠించి చిరునవ్వుతో పూజలను స్తోత్రములను స్వీకరించి భక్తులకు సంపదలను సుఖమును సుకృతమును ప్రసాదించుచున్నది. శ్రీనివాసుడు కూడా శనివారం నాడు డోలోత్సవం జరిపించుకొని అనుగ్రహించుచున్నాడు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం నాడు విశేషమైన అర్చనాధికములు జరుగుచున్నవి. ఏకాదశి నాడు సుమనోహరముగా క్షీరాభిషేకమును స్వీకరించుచున్నాడు స్వామి. శ్రీభూసమేతుడైన శ్రీనివాసునకు శ్రీమంతమైన కళ్యాణోత్సవమును ఆగమోక్తముగా మహాభక్తిగా జరిపించుకొనుచు భక్తులు శిష్యులు ధన్యులగుచున్నారు. పురుషోత్తముడైన జగన్నాథుడు సుభద్రా బలభద్రులతో కలిసి శ్రీక్షేత్రమని ప్రసిద్ధి చెందిన పూరీక్షేత్రము నుండి అష్టాక్షి క్షేత్రమునందు గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ధ్యాన మందిరమునకు వేంచేసి మహాప్రకాశముతో వెలుగొందుచున్నాడు. ఈ శ్రీనివాసుని మనసులో స్మరించుచు ఆ జగన్నాథుని భక్తితో ధ్యానించుచు యతిరాజులైన భగవద్ రామానుజులు శ్రీ జీయస్వామివారి ఉత్తారకాచారులైన శ్రీ శరణ్యాచార్య స్వామివారు ఇరువురు భక్తులను ఆప్యాయంగా కటాక్షించుచు ప్రకాశించుచున్నారు. భక్తులు తమ శరీర బరువుకు సమానమైన బరువు గల వస్తువులు దినుసులతో గోవర్ధనోద్ధారి అయిన స్వామి యొక్క శ్రమ తీరుట కొరకు తులాభార సేవను అర్పించుకొనుచున్నారు. ఆలయ శుద్ధి కొరకు మంత్రక్రియాలోపముల ప్రాయశ్చిత్తార్థము సింహమాసములో భాద్రపదంలో సూక్ష్మములైన దారములతో కూర్చిన రకరకములైన పవిత్రములను మంత్రపూతము చేసి హోమ ద్రవ్యములతో హవనము ద్వారా శుద్ధి చేసి ఆ పవిత్రములను ఆలయమందంతను ధరింపచేసి పవిత్రోత్సవమును జరిపించుచున్నారు. మార్గశీర్ష మాసములో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన పుణ్యదినములలో గోదాదేవి అనుష్ఠించిన వ్రతమును భక్తులందరూ అనుకరించుచు తాము కూడా ఆ దీక్షను ఆచరించుచు ధనుర్మాస వ్రతమును జరిపించుచున్నారు. మకర మాసములో సంక్రాంతి తర్వాత నాలాయిర దివ్య ప్రబంధమును ఆలపించుచు శ్రీహరి ముఖ వికాసమునకై తప్పించుచు సుప్రసన్నులైన భాగవతోత్తములు గొప్పదైన అధ్యయనోత్సవ సేవను జరిపించుచున్నారు. సర్వ ఆగమ శాస్త్రములచే కొనియాడబడు కళ్యాణ వెంకటనాథుని కమనీయమైన బ్రహ్మోత్సవము మనోహరముగా దివ్యమైన ఫాల్గుణ మాసములో శ్రీ పాంచరాత్రి విధిలో జరిపించబడుచున్నది. జగదాచార్యుని బ్రహ్మోత్సవములో స్వామికి వాహనముగా ఉండి తిరువీధి వేడుకలు జరిపించుటకు సూర్యుడు, చంద్రుడు, హనుమంతుడు, ఆదిశేషుడు, గరుత్మంతుడు వంటి వారందరూ దారురూపములు ధరించి వచ్చి వేంచేసి ఉన్నారు. పర్వదినములలోనూ ఉత్సవ దినములలోనూ ఆయా వాహనములను సుందరముగా అలంకరించిన తర్వాత దేవదేవుడు శ్రీభూ సమేతుడై వాటిని అధిరోహించి సంతోషంగా విహరిస్తూ భక్తులను రక్షించుచున్నాడు. విహరించుచున్న స్వామిని ముందు వెనక ప్రక్కల భక్తులు అనుసరించుచున్నారు. స్వామికి ముందు భాగమున ద్రవిడ వేద అధ్యాపక స్వాములు నాలాయిర దివ్య ప్రబంధమును విన్నపించుచుండగా వెనుక భాగమున బ్రాహ్మణోత్తములు వేదపారాయణమును చేయుచూ నడుచుచున్నారు. పండితులు పామరులు అను భేదము లేక సర్వజనులు స్తోత్రపాఠములు చేయుచూ ఆనందముతో స్వామిని అనుసరించుచున్నారు. నాట్యములతోనూ గాత్ర సంగీతములతోనూ వాద్య విశేషములతోనూ భజన బృందములతోనూ భక్తులు భాగవతోత్తములు అందరూ ఆరాధనాధికములకు ఉపయోగపడు వివిధ ద్రవ్యములను నైవేద్యములను హారతులను సమర్పించి స్వామి తమను రక్షించును అనే నిశ్చయముతో దేవదేవుని మహోత్సవమును జరిపించుచున్నారు. అనేక విధములుగా స్వామిని ఆరాధించి ఉత్తమమైన శయ్యాసనమును కల్పించి స్వామి పాదములను మృదువుగా శ్రమ తీరునట్లుగా సంవాహనము చేసి స్వామి నిద్రించిన ఛాయలు గోచరించిన పిమ్మట అర్చకులు రాత్రివేళల తమ తమ నివాసములకు వెడలుచున్నారు. దాసభృత్యులందరూ చెప్పుకొనిన తర్వాత చక్రము, శంఖము, గద, సార్గము, ఖడ్గము అను పంచాయుధములు భయపడవలసిన అవసరము లేని తావులలో కూడా స్వామికి ఎటు నుండి ఏ ముప్పు వాటిల్లునో అని శ్రీహరిని కడు జాగరూకతతో ఆయన నిద్రా సమయంలో కావలి కాయుచున్నారు. భగవన్ నివేదనార్థము పాకశాస్త్ర ప్రవీణులు రసపూరితములైన భక్ష్యములు, భోజ్యములు, మున్నగు నైవేద్యములు తయారు చేయుట కొరకై ఆలయములో మహాననము
అంటే వంటశాల నిర్మింపబడినది. ఆశ్రమములో ప్రసిద్ధి పొందిన వేద పాఠశాలలో విద్యార్థులు ఆగమశాస్త్ర విద్యను నేర్చుకొని సుశిక్షితులై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ధ్యాన మందిరములో అర్చనాధికములు ఉత్సవాదులు యథావిధిగా నిర్వర్తించుచున్నారు. ఈ అష్టాక్షి క్షేత్రమును సందర్శించి క్షేత్రము యొక్క వృత్తాంతమును భక్తులు చెప్పగా విని స్వయముగా నేను పొందిన పుణ్యమైన అనుభూతిని ఈ వాక్యములలో పొందుపరిచితిని. అష్టాక్షి క్షేత్రం యొక్క భగవంతుని యొక్క ఆశ్రమం యొక్క సంస్థాపనము, దినాభివృద్ధి, శ్రీ జీయర్ స్వామివారి తపప్రభావము ఏ విధముగా చక్కగా సందర్శించి వినియున్నానో ఆ రకముగానే అందముగా వర్ణించుటకు ప్రయత్నించితిని. కౌండిన్య గోత్రులైన శ్రీభాష్యము వారి వంశములో రామచంద్రాచార్యులు అని వారి కుమారులు సీతారామాచార్యులు అనువారుండిరి. వారి పుత్రులు జగన్నాథాచార్యులు అనువారు శ్రీ తిరువేంగళ రామానుజాచార్యులను మహాపండితులకు జన్మనిచ్చారు. భగవత్ కటాక్షము అను సంపదను లభింపచేసుకున్న ఆ తిరువేంగళ రామానుజాచార్యులని వారు నాకు జన్మనిచ్చిన తండ్రి, మంత్రోపదేశము చేసిన ఆచార్యులు, కావ్యశాస్త్రములను బోధించిన గురువు కూడాను. సంస్కృత కావ్యములను, వ్యాకరణాది శాస్త్రములను, సంప్రదాయ విద్యను తండ్రి గారి వద్దనే అభ్యసించితిని. శ్రీభాష్యము, ద్రవిడ ప్రబంధములను సంగ్రహముగా ఆచార్యుల ఉపకారం వలన లభించితిని. మా తాతగారైన జగన్నాథాచార్యుల పేరే నాకు మా తండ్రి గారి నామకరణం చేసి ఉండటం వలన లోకములో ఆ పేరుతోనే పిలువబడుచున్నాను. పూజ్యులైన గురువులు ఆచార్యులందరినీ స్తోత్రము చేసి రమ్యమైన ఈ క్షేత్రగాథను వివరించుచున్నాను. తిరుమంత్రార్థమును ప్రసాదించిన శ్రీమత్ తిరుమల బురిహెళ్ల వెంకట కోనప్పాచార్య స్వామివారిని, ద్రావిడ వేదాంతమును కటాక్షించిన మహనీయులైన శ్రీమాన్ తూపురాణి ఉడయవర్లు స్వామివారిని, శ్రీభాష్యమును అనుగ్రహించిన మహావిద్వాంసులైన శ్రీమాన్ వాసుదేవ శ్రీవత్సాంకాచార్య స్వామివారిని నేను నమస్కరించుచున్నాను. ఈ రకముగా వారికి దాసుడినైన నేను శ్రీ జీయర్ స్వామివారి అభిప్రాయమును అనుసరించి భక్తితోనూ ప్రీతితోనూ వినయముతోనూ అష్టాక్షి క్షేత్ర గాథను కూర్చితిని. ఈ విధముగా కూర్చబడిన ఈ కావ్యమునకు కర్త, కృతిని స్వీకరించు భర్త, కావ్య రచనకు కారణభూతుడు కూడా అష్టాక్షి క్షేత్రంలోనున్న శ్రీ జీయర్ స్వామివారితే ఆరాధించబడుచున్న శ్రీమన్నారాయణుడే. పుణ్యప్రదమై చక్కగా ప్రస్తుతించబడిన ఈ గాథను జనులందరూ భక్తితో పఠించి క్షేత్రమును దర్శించి దేవదేవుని ప్రదక్షిణాధికములతో సేవించి పరమార్థమును లభించిన వారే ధన్యులగుదురుగాక. అష్టాక్షి క్షేత్రగతుడై ఉత్తరముఖముగా వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తన పాదములను ఆశ్రయించిన భక్తజనులకు తన లీలా విశేషమైన కృపతో మంగళములను అనుగ్రహించుగాక. శ్రీ భూనీళా సమితుడైన శ్రీ విష్ణువునకు సర్వ విజేతకు వెంకట రూపము ధరించిన స్వామికి శుభమంగళములు కలుగుగాక. జ్ఞానము అనుష్ఠానములతో సంపన్నులై ఆచార్యులై గురువర్యులై యతిశేఖరులైన శ్రీ రంగరామానుజ మునివరులు వర్ధిల్లుగాక. జ్ఞానానుష్ఠాన సంపన్న రంగరామానుజో ముని ఆచార్యస్య గురు శ్రీమాన్ వర్తాం యతిశేఖరః. వైకుంఠనారాయణ విభోః స్పృహణీయ దాసః కళ్యాణ వెంకటపదేః హృది సన్నివిష్టః. శ్రీమచ్చరణ్య గురుపాద సరోజ భృంగః శ్రీ కాకినాడ ఇతిరాట్ జైతాత్రిదండి. శ్రీ వైకుంఠనారాయణ విభునకు స్పృహణీయులైన దాసులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి హృదయమునందు స్థానం ఏర్పరచుకొనిన వారు, శ్రీ శరణ్యాచార్య స్వామివారి పాదపద్మములచే ఆకర్షింపబడు తుమ్మెద వంటి వారు, శ్రీ కాకినాడ జీయర్ స్వామి అను పేర ప్రసిద్ధి చెందినవారు అగు శ్రీ త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారికి జయము కలుగుగాక అని 2 అధ్యాయాల్లో భగవత్ సాక్షాత్కార వైభవం అనే పేరుతో శ్రీమన్నారాయణ అష్టాక్షి క్షేత్ర మహత్యాన్ని ప్రథమాధ్యాయంలోనూ, మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణాన్ని, అక్కడ జరిగే ఉత్సవాదులని, విశేషాలని అన్నింటినీ కూడా ద్వితీయ అధ్యాయంగాను విజయవాడలో నివసించే శ్రీమాన్ శ్రీభాష్యం జగన్నాథాచార్య స్వామివారు మనకి శ్లోకాలు తాత్పర్య రూపంగా అందించారు. అలాంటి క్షేత్ర మహత్యాన్ని, మన మహాత్మ్యాన్ని, మన ఆచార్యుల యొక్క వైభవాన్ని ఈరోజు మనం వారి ద్వారా చక్కని పదాల్లో, చక్కని శ్లోకాల్లో మనం తెలుసుకున్నాము. మనం నిత్యము కూడా వెళ్ళి అక్కడ స్వామిని సేవించుకుంటూ ఉంటాం. నిత్యం కాకపోతే అప్పుడప్పుడు వెళ్తాం అనుకోండి కొంతమంది. అలాంటి స్వామి ఎలా వచ్చారో, అక్కడికి వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చారో, వైకుంఠనారాయణులు ఎలా వచ్చారో, అక్కడ ఆశ్రమం ఎలా నిర్మించబడిందో, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో అన్నీ చాలా విస్తారంగా ఉన్నట్లుగా మనకి అనుగ్రహించారు శ్రీమాన్ శ్రీభాష్యం జగన్నాథాచార్య స్వామి వారు. ఆయనకి అనేక దాసోహములు సమర్పిస్తూ
శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ ఈశ్వరः కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.